ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధానికి విత్తనం పడిన కథ మహాభారతం. సృష్టి ప్రారంభంతోనే ఈ మహాగాథ మొదలైంది. హస్తినాపురాన్ని న్యాయంగా పాలించిన మహారాజు శంతను. అతని జీవితం త్వరలో విధి మార్పును చూడబోతోంది. ఒక సాయంత్రం గంగా తీరంలో శంతనుని ముందు దేవత స్వరూపమైన గంగాదేవి ప్రత్యక్షమైంది. ఒక షరతుతో గంగాదేవి శంతనునితో వివాహం చేసుకుంది. ఆమె చేసే పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. జన్మించిన ప్రతి శిశువుని గంగాదేవి నదిలో కలిపేస్తుండగా శంతనుని హృదయం బాధతో నిండిపోయింది. 8వ శిశువుగా దేవవ్రతుడు జన్మించాడు. భవిష్యత్తులో మహాభారతాన్ని మార్చబోయే మహావీరుడు. గురుకులంలో అన్ని విద్యలను నేర్చుకున్న దేవవ్రతుడు అపరాజయ యోధుడిగా ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఒక పడవలో వచ్చిన సత్యవతి శంతనుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రేమ ఒకవైపు, రాజ్యధర్మం మరోవైపు. శంతనుని మనసు తీవ్ర సంఘర్షణలో పడింది. తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాడు. ఆ క్షణం నుంచే అతడు భీష్ముడయ్యాడు. నెక్స్ట్ పార్ట్ కోసం ఫాలో చేయమావా.